హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషన్తో మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో బేసిక్గా ఈ మధ్య సినిమాలు వెబ్ సిరీస్లు ఎక్కువైపోతున్నాయి అనమాట. సో రీసెంట్గా G5లో మన ముందుకు వచ్చింది నెట్. మరి ఈ నెట్ చిత్రానికి సంబంధించిన హీరో అండ్ హీరోయిన్తో పాటు డైరెక్టర్ సార్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడతాం, సినిమా విశేషాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అన్న. హలో అవిక గారు, ఎలా ఉన్నారు? తెలుగు బాగా నేర్చుకున్నట్టున్నారు. ఓకే, అర్థమవుతుంది కానీ మాట్లాడితే కొంచెం ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్గవ్ అన్న, సో మీతో మాట్లాడాలంటే కంగ్రాచులేషన్ చెప్పాలి. సో మంచి రియాక్షన్స్, రిపోర్ట్స్ అయితే వచ్చాయి, రివ్యూస్ అయితే బాగా వచ్చాయి. సో ఏంటంటే ఇలాంటి కథలు మన తెలుగులో చాలా రేర్. అవును. సో అంటే ఒక టెక్నో థ్రిల్లర్కి సంబంధించి అంటే వేరే ఎక్కడి నుంచైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే మీ జీవితంలో ఇలాంటివి ఏమైనా జరిగినాయా ఏంటి? వేరే ఎక్కడి నుంచి అంటే యాజ్ అన్ ఫిల్మ్స్లోంచి కాదు, నా జీవితంలోనే జరగలేదు. కానీ ప్రపంచంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి రాసిన స్టోరీ. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్ అనొచ్చు. సో మన డేటా, దాని వాల్యూ అర్థం కాక ప్రపంచంలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ అవి చూసి ఎక్కడో ఇన్స్పైర్ అయ్యి రాసిన స్టోరీ. ఓకే, అంటే మీ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే ఇది ఫస్ట్ మూవీనే, ఇంతకుముందు ఏమన్నా? ఇంతకుముందు వెబ్ సిరీసెస్ చేశా. ఐ యూస్ టు వర్క్ యాజ్ అ రైటర్ ఫర్ పెళ్లిగోల అండ్ పెళ్లిగోల 2 and 3కి రైటర్గా వర్క్ చేశా. అండ్ 2 వెబ్ సిరీసెస్ చేశా, కైలాసపురం ఆన్ G5 అండ్ కలహం మధురం ఆన్ MX ప్లేయర్. ఆ తర్వాత అంటే పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి ఎవరి దగ్గర చేయటం అంటే ఏంటి కుదరలేదన్నా, లేకపోతే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? మన డైరెక్ట్గా అయిపోవచ్చు డైరెక్టర్ అలా ఏం లేదు. అంటే ఐ సమ్హౌ ఫీల్ అ ఫిల్మ్ ఆర్ అ మూవీ ఈజ్ పర్సనల్. ఒక రైటింగ్ ఈజ్ అ పర్సనల్ థింగ్, ఆర్ అన్ ఆర్ట్ ఫామ్ ఈజ్ అ పర్సనల్ థింగ్. ఆ పర్సనల్ నిన్ను నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడే యూ విల్ ఫైండ్ అవుట్ అండ్ యూ విల్ ఫిగర్ అవుట్ యువర్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ ద స్టైల్ ఆఫ్ రైటింగ్. ఇట్ మైట్ బీ గుడ్, ఇట్ మైట్ బీ బ్యాడ్, ఇట్ మైట్ బీ అ హిట్ ఆర్ అ ఫ్లాప్, బట్ డూయింగ్ యువర్ ఫిల్మ్, రైటింగ్ యువర్ ఫిల్మ్ ఇన్ యువర్ వే, ఇన్ యువర్ స్టైల్ ఈజ్ దట్ మ్యాటర్స్ ఫర్ మీ, అంతే. ఓకే, సో అలా ఫిగర్ అవుట్ చేసుకున్నది ఇదంతా. ఓకే ఓకే విశ్వన్న, మీరు చెప్పండి, ఏం చెప్పి ఒప్పించారు మీకు అన్న? సో బేసిక్గా స్టోరీ అలా చెప్పారు, ఏంటి ప్రాసెస్? అంటే నేను మెట్ హిమ్ ఫస్ట్ 10 minutesలో అర్థమైంది. యాక్చువల్లీ చాలా మంది కలుస్తుంటాను, కథలు పెట్టుకుంటాను కదా. ఫస్ట్ 10 minutesలో ఐ ఫెల్ట్ లైక్ బట్ యా, ఫస్ట్ 10 minutesలో ఐ ఫెల్ట్ లైక్ హీస్ కొంచెం సెన్సిబుల్గా మాట్లాడుతున్నాడు పర్సన్. అండ్ దెన్ యాక్చువల్లీ ఐడియా కూడా చెప్పినప్పుడు ఇమీడియట్లీ ఈ ఐడియాలో ఏదో చిన్న గమ్మత్తుగా ఉంది అనేది ఆబ్వియస్లీ ఫస్ట్ అనిపించింది. లైక్ హౌ అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ సోషల్ కామెంటరీగా తీసుకోవచ్చు, అలాగో తెలియదు, కానీ ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీయింగ్ అదర్ పీపుల్స్ లైఫ్. పక్క వాళ్ళ జీవితంలో ఏమో జరుగుతుంది చూసే ఒక, అండ్ అందులో మన వన్ ఆఫ్ ది క్యారెక్టర్ హౌ మచ్ హీ గెట్స్ ఎడిక్టెడ్ టు సీయింగ్ వాట్ హ్యాపెన్స్. ఖాళీ రూమ్ ఫ్యాన్ తిరుగుతుంటే కూడా అలా చూస్తూ వెయిట్ చేస్తుంటాడు. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ సమ్హౌ ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ వెన్ హీ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ద వరల్డ్ ఆఫ్ నెట్. ఫెల్ట్ భయ చాలా వెరైటీగా ఉంది, గ్యారంటీగా కొత్తగా ఉంది, ఐ లవ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని ఇమీడియట్లీ జంప్ ఇన్. నెక్స్ట్ డే కదులున్నాం. ఓకే 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 అవికా గోర్ గారు, మీరు స్టోరీస్ ఎలా వింటారు? అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్తో చేయాలని ఉంటుందా, లేకపోతే కథ నచ్చితే కొత్త డైరెక్టర్ అయినా పర్లేదని ప్రొసీడ్ అయిపోతారు? I think for me, story really holds more value than the kind of experience the director has had, because if he can think of something out of the box, if he can convince me with the thought he has, I think he is one of the good directors for me. So I really don't choose like that. I mean, I choose the script, not just the director. And when I choose the script, I also look at things like my character, how much I have to perform. So there are a lot of ticks on my list before choosing, and net worked because of that. The initial 5-7 ticks happened within 5 minutes of the narration. So for me, it was a very easy decision to take. సో ఆవిడ చాలా కష్టంగా ఒప్పుకున్నట్టున్నారు, లేకపోతే ఈజీగా ఒప్పుకున్నారు? చాలా ఈజీగా అండి, చాలా ఈజీగా ఒప్పుకున్నారు. అది దట్టు మేము అసలు కలవలా, ఒక ఫేస్ టైం కాల్లో ఒక 5 minutes నరేషన్లో అమ్మాయి ఒప్పేసుకుంటాం. ఓకే, 5 నిమిషాల్లో ఏం చెప్పారన్నా కథ ఒప్పించే విధంగా? 5 నిమిషాల్లో ఏంటి అంటే జస్ట్ ఈయన చెప్పినట్టే ఆ వరల్డ్ ఆఫ్ నెట్ని ఇంట్రడ్యూస్ చేసి వదిలేసా అంతే. ఓకే, షీ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ రోల్, నువ్వు నాకు స్టోరీ చెప్పొద్దు, స్క్రీన్ ప్లే చెప్పొద్దు, నాకు సెట్కి వచ్చిన తర్వాత నేను వింటాను. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే 5 నిమిషాలు టైం ఇస్తే చాలు భార్గవ్ ఎవరినైనా మేనేజ్ చేస్తాడన్నమాట. ఎవరినైనా మేనేజ్ చేయాలి.
సో ఎలా అనిపించింది అన్న? అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు, తెలుగులో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, బట్ ఎందుకు ఆవిక గౌర్ గారిని ఈ క్యారెక్టర్కి తీసుకున్నారంటే ఏం చెప్తారు? ఎందుకు? Why? ఎందుకు అంటే చిన్నారి తెలుగు చూసి కాదు అంటే నాకు ఇంతకుముందు 100 సినిమాలు చేసిన అనుభవం లేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఐ డోంట్ నో అంటే ఇదే ప్రాసెస్ ఏమో నాకు తెలిసి. ఐ రోట్ ద క్యారెక్టర్స్, ఐ రోట్ ద స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. ద స్టోరీ సర్చ్డ్ ఫర్ ఇట్స్ క్యారెక్టర్స్. అర్థమైంది మీకు? అంటే మనకి ఇప్పుడు ద ప్రాసెస్ ఎలా ఉంటుంది నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, నేను ఇప్పుడు కథ రాసి తీద్దాం అనుకున్నప్పుడు ఓకే ఈ క్యారెక్టర్కి ఎవరెవరు సెట్ అవుతారు, ఈ క్యారెక్టర్ మన బడ్జెట్స్లో ఎవరెవరు సెట్ అవుతారు, ఇట్లా 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 ఈ స్పెక్ట్రమ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన స్పెక్ట్రమ్లో నాకు అవిక ఆర్ విశ్వ ఆర్ లక్ష్మణ్, రాహుల్ వీళ్ళకి పర్టికులర్ ఏదో ఒక వైబ్ అండ్ కనెక్ట్ వచ్చేసింది అనమాట. లైక్ ప్రియా ఈజ్ అ విక్టిమ్. Basically, Priya is a victim. So, who will be better than Avika Gor? That sounds so weird. No. Who's everyone? Who's in every home, every Telugu house? Okay. ఆమె లాస్ట్ 8-9 years or 10 years నుంచి ప్రతి తెలుగు ఇంట్లో ఉన్న అమ్మాయి. అవును. They owned Avika Gor as their daughter, as their sister, ఇట్లా. సో ఇప్పుడు నేను ఈ సినిమా తెలుగు ఆడియన్స్ చేస్తున్నప్పుడు అవికాని కాకుండా ఇంకెవరిని పెడితే ఆ కనెక్ట్ తీసుకురాగలుగుతాను. అర్థమైంది? ఓకే, అదే అర్థమవుతుంది. సో ఆడియన్స్ పల్స్ అయితే పట్టుకున్నారు గట్టిగా. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ థాట్. ఓకే, సో ఆ కారణం వల్ల ఆవిక గారిని తీసుకున్నారు అనమాట. ఓకే, విశ్వన్న మీరు చెప్పండి, ఎలా ఉంది అన్నతో వర్క్ చేయటం కానీ, లేకపోతే అండ్ ఆవిక గౌర్ కానీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఐ మీన్ అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి ఓకే యా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సో అంటే మీకు అనిపించిందా ఆవిక గౌర్ గారితో నేను చేస్తున్నాను అని అంటే? సో మా అందరికీ తెలుసు the way she has won the hearts of people and all that as an actor, how big she is and all that, but she never made me feel that. Okay. Set మీద ఇద్దరం like co-actors లాగే it was there. కాకపోతే by the end of the film I sort of started thinking how good an actor she is. అంటే ఆవిడ రియాక్షన్స్ for her to be there, she's all deserving of that అనేది you get to know. నన్ను అదే చెప్తున్నా కదా, ఇలా వస్తుంది, అది మన రోబో ఉంటుంది కదా. అవును అలా ఇన్పుట్ ఇవ్వు, అలా వస్తుంది బయటకి. ఓకే నేను ఇంకోటి చెప్తా ఇక్కడ. ఆల్మోస్ట్ నిల్. సో నువ్వు సినిమా చూసావు కదా, క్లైమాక్స్ పార్ట్ 0 లైట్స్ లేవు. సో వీ గేవ్ హర్ అ టార్చ్. తన ఫోనే అది కూడా మళ్ళీ ఈ టార్చ్ ప్రొడక్షన్ ఫోన్ ఇవ్వలేదా? ఓకే, తన ఫోనే, ఆ ఫోన్ విసిరేసింది కూడా. సో ద బెస్ట్ పార్ట్ ఈస్ ఈ టార్చ్ ప్లే అనేది ఆల్మోస్ట్ ఒక 8 to 9 minutes ఉంటుంది ప్లే. ఎక్కడైనా లైట్స్ మేము ప్లేస్ చేయగలుగుతాం, డిఓపి అభిరాజ్ కానీ నేను కానీ ఎక్కడైనా చెప్పగలుగుతాం. కానీ టార్చ్ ఎప్పుడు తన ఫేస్ మీదకి రావాలి, ఎప్పుడు అవుట్ అవ్వాలి అనేది మేము చెప్పలేం, డెఫినెట్లీ చెప్పలేం. ఆమె యాక్షన్తో అది సింక్రనైజ్ అవుతూ రావాలన్నమాట. షీ ప్లేడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ఆమె ఇంటెన్సిటీ పెరుగుతున్నప్పుడు ద టార్చ్ యూస్ టు కమ్ ఆన్ టు హర్ ఫేస్. ఆమె ఎక్స్ప్రెషన్ క్లియర్గా విజిబుల్ ఉండేది. ఇప్పుడు నేను అవసరం లేదు, ఈ పాయింట్లో నా ఎక్స్ప్రెషన్ అవసరం లేదు అన్నప్పుడు తన ఫేస్ మీదకి వెళ్ళేది, విశ్వ ఫేస్ మీదకి వెళ్ళేది. సో ఇప్పుడు డార్క్లోనే చెప్పాలి అనుకున్నప్పుడు డార్క్ అయిపోయేది మొత్తం అంతా. సో దట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఓకే, షీ డిడ్ లైటింగ్. ఓకే ఆవిడ గారు చిన్న డౌట్, యాక్టింగ్తో పాటు కెమెరా వర్క్స్ కూడా నేర్చుకున్నారు? డెఫినెట్లీ, లిటరలీ గ్రో అప్ ఆన్ సెట్స్. Actually, so when I was doing Balika Vadhu and then I started to do movies, I was more curious about how everything happens. Like for me, adjusting the light is a big deal. I used to find it very fascinating. So I learned all of these things. I learned FCP. I learned a lot of things behind the camera because at the end of the day, someday I want to become a director. So now I'm also a producer. So yeah, my dreams are big. So for that I need to work hard, right? So I have to learn. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కనుక చూసుకుంటే మీ యాక్టింగ్ సూపర్. అంటే అలా వెళ్తున్నప్పుడు క్లైమాక్స్ తప్ప ఏం చేశారా బాబు అంటే ఇబ్బంది పడ్డ సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు సింగిల్ టేక్లో కాకుండా ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. I think we did a few retakes, but that were
because he used to like come and tell me that, you know, give me something a little more of this or a little less of this, and because I am used to doing Telugu movies that require a little acting, you know, if they need the characters to be a little loud than normal. So there were times when he made sure that he tells me that I want it a little more subtle, make it more natural. And I realized that it wasn't because the movie is natural, but because this character is much more mature than the characters I have played earlier. Priya is a very subtle girl. She will not be excited and she will not start jumping. That's not her. Okay. So he made me realize that it is important for this character to do things a certain way. So it took a while for me to understand these things, but I think we figured it out Yeah, and it pretty happened. quick. well. ఓకే అన్న భార్గవ్ అన్న రాహుల్ రామకృష్ణ అని మేము చూస్తూ ఉన్నాం, సెటిల్డ్ కామెడీ చేస్తూ ఉంటారు, మధ్య మధ్యలో కొంచెం డిఫరెంట్ మూవీస్ కూడా ట్రై చేస్తారు, కానీ ఈ లెవెల్లో అయితే ఎవరు చూసుండ్రు. సో అంటే ఏం మీరేమన్నా ఎవరు చూడని కోణంలో ఆయన ఏమన్నా చూసారా, లేదా ఆయన కథ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? లేదు అట్లా ఏం కాదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇది అందరూ చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ దీస్ ఆర్ యాక్టర్స్ ప్లేయింగ్ క్యారెక్టర్స్. అదైతే ఫర్ షూర్. సినిమాలో మన ఎవరైనా ఏం చేస్తారు అంటే కొంతమంది యాక్టర్స్ కొన్ని క్యారెక్టర్స్ ప్లే చేస్తారు, అది సినిమా మనం చూస్తాం. మనం అది కామెడీ సినిమా అయితే కామెడీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఇమోషనల్ సినిమా అయితే ఆ ఎమోషన్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో ఫండమెంటల్ బేసిక్ ఏంటి అంటే కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటారు. అలానే రాహుల్ కొన్ని క్యారెక్టర్స్ ప్లే చేశారు, విశ్వ కొన్ని క్యారెక్టర్స్ ప్లే చేశారు, అవిక కొన్ని క్యారెక్టర్స్. సో రాహుల్ ప్లే చేసిన క్యారెక్టర్స్ కాన్సెక్యూటివ్గా అన్నీ కామెడీ క్యారెక్టర్స్ కాబట్టి కమీడియన్లో మనం ట్రీట్ చేయడం మొదలుపెట్టాం, రైట్? బట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే భరత్ అన్న నేను ఒక సినిమా ఉంది, అవునవును, ఆ సినిమాలో దేస్ అ సీన్ వేర్ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళి ఈయన అడుగుతూ ఉంటాడు, సార్ మా ఊర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మహేష్ బాబు గారు ఒక మాట చెప్తారు, మరి నువ్వే పోటీ చేయొచ్చు కదా అంటారు. అన్నప్పుడు ఒక టైట్ క్లోజ్ పెడతారు కొట్టాల శివ గారు కదా, అదే డౌట్ వచ్చింది. ఓకే ఓకే. సో క్లోజ్లో ఈయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఆ ఎక్స్ప్రెషన్లో నువ్వు ఏం అర్థం చేసుకుంటారు వస్తుంది మాట. రెండు వేరియేషన్లు ఉంటాయి, ఐ మీన్ రెండు ఇంటెన్షన్స్ ఉంటాయి. ఒకటి నేను పోటీ చేయడం ఏంటి అనే ఒక భయం ఉంటుంది, అవును నేను కూడా పోటీ చేయొచ్చు కదా అనే ఒక సెల్ఫిష్నెస్ ఉంటుంది. అక్కడ నేను అయిపోయామాట. ఓకే, అరే ఈ క్యారెక్టర్ నువ్వు లక్ష్మణ్ క్యారెక్టర్ చూసుకుంటే అటు ఉంటాడు ఇటు ఉంటాడు, నువ్వు ఎలా చూస్తే అలా కనిపిస్తాడు లక్ష్మణ్ క్యారెక్టర్, నువ్వు హీరోలా చూస్తే హీరోలా కనిపిస్తాడు. లేదు వీడేంటి ఇలా ఆ అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసుకుంటూ ఆ అమ్మాయిని ఎందుకు అంత తిడుతున్నాడు అనుకుంటే విలన్లా కనిపిస్తాడు. ఆ కైండ్ ఆఫ్ ఫేస్ ఆర్ ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ నేను రాహుల్ దగ్గర నుంచి ఈజీగా చెప్పచ్చు అనుకున్నా. అంటే నా వర్క్ ఈజీ అవుతుందని చెప్పి రాహుల్ ఆల్రెడీ హీఈస్ దేర్, హీఈస్ అ గ్రేట్ పర్ఫార్మర్ కాబట్టి నా వర్క్ ఈజీ అయిపోద్దని రాహుల్. ఓకే, అంటే ఏంటన్నా I think for Rahul, I would like to say this. Whenever people used to, you know, talk about good actors in Telugu, they will definitely mention all the big stars. Like I also used to say my favorite, actor is Allu Arjun because he dances well. Now my answers have changed. Now I think that, the actors that we give tags to, like a comedian and stuff, that is really difficult to do. We need to acknowledge that, and Rahul has proved himself so well in this movie. He's definitely one of my favorite actors in Telugu, and definitely it's going to work well for him because he's really performed very well. It's so natural and nice. యాక్చువల్లీ డబ్బింగ్ చేస్తున్నప్పుడు రాహుల్ చిన్న సీక్వెన్సెస్ చూసినప్పుడే అనిపించింది ఇదేదో చాలా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని. ఓకే, ఫైనలీ సినిమా చూసేసరికి దేవర్ మూమెంట్స్ when all of us like sorry ఓకే ఓకే. ఆల్సో ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాగరేటింగ్, అంటే ఐఎమ్ టేకింగ్ నేమ్స్ to just glorify them, okay? If a personality like Dhanush can become a superstar, మన తెలుగులో ఎందుకు అవ్వలేరు అలా? ఒక హీరో మెటీరియల్ని ఎందుకు క్యారీ చేయలేరు? అంటే తన షోల్డర్ మీద పర్ఫార్మర్స్ చాలామంది ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళు క్యారీ చేయగలిగే సత్తా ఉంది వాళ్ళకి. వన్ ఆఫ్ దెమ్ ఇస్ రాహుల్ రామకృష్ణ డెఫినెట్లీ. ఓకే ఓకే. విశ్వన్న, I think నెట్తో Bhargav has changed the way characters are being treated. సో మొత్తం మీద ఇప్పటి నుంచి రామకృష్ణ గారు ఏదైనా చేయగలరు అని చెప్పి డైరెక్టర్స్ కూడా ఒక డెఫినెట్లీ ఎవరైనా ఏమైనా చేయగలుగుతారు. ఓకే, అంటే ఐ థింక్ వాట్ హీ డిడ్ ఇస్ ఇన్ దిస్ మూవీ, ఐ థింక్ అదే కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే హీ చోస్ ద క్యాన్వస్. ఈ క్యాన్వస్ నా పెయింటింగ్లో లేదా ఈ షేడ్ ఆఫ్ కలర్ నా పెయింటింగ్ సూట్ అవుతుందని ఒక్కరిని పిక్ చేశాడు, చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు. ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ మెథడ్ యాక్చువల్లీ. లైక్
ఓకే విశ్వ ఈ సినిమాలో సెట్ అవుతాడు, బట్ దెన్ విశ్వ నుంచి ఏం తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, నాకు ఏం కావాలి, దానికి రిఫరెన్స్ ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి చేసి హీ యాక్చువల్లీ మేనేజ్ టు పుల్ వాట్ హీ వాంట్స్. ఓకే, అది ఆ మెథడాలజీ నాకు నచ్చింది. రాదర్ దాన్ గోయింగ్ ఫర్ ఆడిషన్స్ సూట్ అవుతాడా లేదా అన్న సెల్ఫ్ డౌట్ కన్నా కాన్ఫిడెంట్ అప్రోచ్ అనమాట. ఓకే, అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఆల్ ద 5 people who accepted the roles and who have done the film, నా వర్క్ ఏమీ చూడలేదు వాళ్ళు, ఏమీ చూడలేదు వీళ్ళు. అంటే ఇంతకు ముందు నేను అప్రోచ్ అయిన కొంతమంది ఉన్నారు డెఫినెట్లీ, వాళ్ళు చూసారు నా వర్క్, మరి కొన్ని ఇష్యూస్ వల్ల ఏమో తెలియదు, కానీ వీళ్ళు ఎవరెవరైతే ఈ క్యారెక్టర్స్ ప్లే చేశారో వాళ్ళు ఎవరు నా వర్క్ ఒక చిన్న వైబ్ అండ్ ఒక కనెక్ట్ అంతే. అండ్ we've done this. ఓకే విశ్వన్న మీరు చెప్పండి. సో సినిమాలో కొంచెం రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి కదా, సో కొంచెం ఏమైనా భయపడ్డారా, లేకపోతే అంతకుముందు ఏమైనా అలవాటు ఉండి ఏమైనా చేసేసారా? అంతకుముందు ఏమైనా అలవాటు ఉండి చేసేసారా ఏంటి? లైక్ అలాంటి సీన్లు చేయటం ఏమైనా అలవాటు ఉండి అని చేసేసారా అని చెప్పి అడుగుతున్నాను. స్క్రీన్ మీద కానీ బయట కానీ? స్క్రీన్ మీద కానీ బయట కానీ? అదే నా అంటే రొమాంటిక్ సీన్స్ లేదన్న, మామూలుగా క్వశ్చనే అడుగుతున్నాను నేను. అంటే మీకు అనిపించలేదు? క్యాజువల్గానే అడిగాను కదా నేను, సినిమాకి సంబంధించింది కదన్నా. ఓకే, లేదు నేను క్యాజువల్గానే అడిగాను అన్న. మీరు సో ప్రాంక్ అనమాట, కొంచెం మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. ఆ విషయం మీకు ఇద్దరికి తెలియదు, మీకు తెలియదు ఆ విషయం. నాకు తెలుసు ఆల్రెడీ. ఓహో, అందుకని మీరు కట్ అన్నారు మధ్యలో నా ఇంప్రూవైజేషన్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి అన్న. అంటే లైక్ ఇంకొంచెం చేసి ఉంటే బాగుండేది అన్న, బట్ అన్న ఎందుకు ఆగారు? ఓకే పర్లేదు. అమ్మో, లేదన్న చేయాల్సింది. ఓకే ఇప్పుడు చెప్పండి. సో ఆ సీన్స్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే యాక్చువల్లీ అదే దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ చేసినప్పుడు యూ హ్యావ్ టు లైక్ రియలీ డూ వాట్ ఈస్ నెసరీ ఫర్ దట్ పర్టికులర్ థింగ్. అక్కడ ఏంటి ఎమోషన్ ఇంపోర్ట్రేట్ చేయాలి అదే ఆల్ దిస్ అండ్ దెన్ బేసికలీ ఆ టైంలో థింకింగ్ మోడ్ ఆన్ చేస్తే యూ కాంట్ రియలీ పర్ఫార్మ్. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ అన్ యాక్ట్ కదా, సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ and then do whatever is required for the scene. Scene content in demand just on scene data in demand just we have to like really submit to it. Otherwise it's difficult to really do anything. So అయిపోయిన తర్వాత ఓకే. అండ్ ఇందులో కాంప్లికేషన్ ఏంటో తెలుసా అన్న? నార్మల్గా ఏంటి ఒకసారి చేస్తాం, ఓకే అయిపోయిన తర్వాత వదిలేస్తాం. ఇక్కడ ఏంటి అంటే హీ హ్యాస్ టు డూ ఇట్ ఫర్ 7 different times, 7 different angles నుంచి చేయాలి కదా. ఓకే సో ప్రతి షాట్ 7 different times. మీరు సినిమాలో చూసిన వీళ్ళిద్దరి పార్ట్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్లో మీకు పక్కన కూడా వస్తూ ఉంటుంది. సో సింగిల్ క్యామ్ సెటప్లో చేసాం అదంతా కూడా. సో సేమ్ యాక్ట్ సేమ్లా మళ్ళీ వాళ్ళు ఇక్కడ హ్యాండ్ ఎత్తే అక్కడ కూడా హ్యాండ్ ఎత్తే. సో 7 different ఓకే టేక్స్ చేయాలన్నమాట. అండ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ దే డిడ్ దట్. ఎందుకు నవ్వుతున్నారు? ఓకే, సో అంటే సెట్లో జరిగిన మోస్ట్ ఫన్నీస్ట్ థింగ్ ఏదైనా ఒక మర్చిపోలేని ఒక సిచ్యువేషన్, ఫన్నీగా కానీ లేకపోతే ఏదో రకం పాజిటివ్ ఆర్ నెగిటివ్ అలా ఈ షూటింగ్? రోజు ఎందుకో నాకు ఒక డబ్బా KFC తినుకో డబ్బా KFC వచ్చింది. ఓకే అన్న, ఎందుకన్నా KFC ఆఫర్లో ఉన్నాయా KFCలో? అట్లా ఏం కాదు. సో there's a scene where she has to do on a lingerie, right? సో షీ ఈస్ బీన్ వర్కింగ్ అవుట్ ఫర్ దట్. అంటే తను స్కెడ్యూల్ చూసిన తర్వాత ఇది లాస్ట్ డేకి పుష్ జస్ట్ వర్కౌట్ అండ్ కమ్ అని చెప్పేసి ఓకే. సో ఆ డే వచ్చేసింది అండ్ దట్ సీన్ కేమ్ బ్యూటిఫుల్లీ. ఆ తర్వాత నేను చాలా ఎక్సైట్ అయిపోతున్నాను. అంటే చూడు, నీకు ఒక సీన్ కానీ ఒక షార్ట్ కానీ చాలా బాగా వచ్చింది అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్సైట్ అయిపోతాం ఉంటాం, అరే మనం అనుకున్నట్టు వచ్చింది లేదా మనం అనుకున్న దానికంటే బెటర్ వచ్చిందని చెప్పి. సో అది బాగా వచ్చింది. ఆ తర్వాత షీ సెడ్ యు నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఆఫ్టర్ దిస్ షూట్. యా వాట్ అంటే ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు KFC అని. అప్పటికి ఇంకా 2 hours షూట్ పెండింగ్ ఉంది. ఓకే, వై షుడ్ షీ గో టు ద KFC, వై కాంట్ వీ గెట్? It was very sweet because they understood that I've been really working
Yeah. hard. I wanted to like look a certain way, and I got a treat, so I was happy. ఫుడ్ బాగా తింటారా? I used to eat everything, Okay. but in limits and work out a lot. So Okay. I wanted to like really give my 100% and make sure I look perfect. And congratulations, you're successfully out of the Avika Gor. యా Yeah, యా yeah. సో అంటే Image of yours. యా ఆవిక గారు చాలా మంది ఏంటంటే రీసెంట్గా మీ పిక్స్ కానీ లేకపోతే ఈ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ షాక్ అయింది ఏంటంటే ఆవిక గోర్ గారు ఏంటి ఇలా అయిపోయారు, సో ఏమైనా క్యారెక్టర్ ప్లే చేస్తున్నారా దానికి తగ్గట్టు, ఎందుకు ఇంత? I think as an actor we should do different things. We cannot restrict ourselves and do similar movies. Even when I was choosing movies before Rajugari Gadi 3, that was the thought I had. I chose Rajugari Gadi 3 because it was a horror comedy. I never did that before. So I always wanted to do different things. And see, let's be honest here, people are watching me on screen for like 14-15 years now. And why would they pay and watch and go to a theater and watch the same thing? They would not do that. They want something different, and I am here to cater to my audience, and I am here to entertain them. And I really believe that as an actor it is also a challenge for me to do different characters every day. I don't want to wake up and think, it's the same kind of character, it's okay, let me take it easy. I don't want that. I want characters that would keep me awake at night to prepare for the next day. I want that challenging feeling. So I think this is one of them. It was not just the character or the way I portrayed it, but also the way I looked. I had to work on it, and I'm proud of the fact that I did. And I will keep doing this for my other films as well. I will be delivering different things and that people haven't seen yet. So I would always want that newness to be alive in the movies that I do. ఓకే నా విశ్వన్న, సో అంటే ఇప్పుడు ఇటువంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు సో కొంచెం ఆవిడ మీతో కంపేర్ చేసుకుంటే ఆవిడ కొంచెం సీనియారిటీ, చిన్నప్పటి నుంచి సీరియల్ చేశారు కాబట్టి, అండ్ ఇంట్లో చెప్పి వచ్చినప్పుడు మీకు ఆవిడ ఏమన్నా సజెషన్స్ ఇవ్వటం లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అడగటం అలాంటివి ఏమన్నా, అంటే చిన్నప్పటి నుంచి చాలామంది చూసుంటారు కాబట్టి ఆ టైప్ నుంచి ఏమన్నా అలా జరిగిందా? లేదు అంటే she never gave any suggestions as such. అదే it was like any other actor thing. అంటే వెళ్ళి యాక్టింగ్ చేసేసి then we would basically talk and like very friendly. యాక్చువల్లీ సినిమా షూటింగ్ అప్పుడు సినిమా దాని గురించి ఆ సీన్ పేపర్ గురించి, అదర్ దాన్ దట్ వీ వుడ్ డిస్కస్ అదర్ థింగ్స్. ఓకే. ఇంట్లో వాళ్ళు దే వర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఫస్ట్ ఐ సెంట్ ఎ పిక్చర్ ఆఫ్ బోత్ ఆఫ్ us to my mom the other day. ఓకే. She's like, hey. షాక్ అయ్యారా? ఓకే I ఓకే. think with him shooting was very comfortable for me because we do have a very similar mindset about cinema, about the craft of an actor and all of that. So we did discuss a lot of things like about his production, my production. We had so much to talk about. So it was pretty fun off screen also. And to be honest, I am that actor who would give suggestions. I do that. That is me because of so much of experience. You tend to do that. Right. But here I did not feel the need to because Okay. it was so natural anyway, and this character is supposed to be natural. So there was no need to give any suggestions. ఓకే, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నారు మీరైతే. జోక్స్ బాగా చెప్పేవాళ్ళు, జోక్స్. బాగా కొంచెం ఇన్సైట్ఫుల్ టాపిక్స్ యాక్చువల్లీ. మోర్ ఓకే ఆర్ట్ గురించి, సినిమా గురించి, మ్యూజిక్ గురించి. ఓకే. మ్యూజిక్ కూడా నేర్చుకున్నారా అన్న? he plays guitar. యా, సాంగ్ నెట్లో సాంగ్స్ లేవు. నెట్లో సాంగ్స్ లేకపోవడం కాదన్నా, ఏదైనా పాట పాడతారా? బాగాలేదు కదా. ఓకే, అన్నకు వాయిస్ బాగాలేదు. ఓకే అన్న, భార్గవ్ అన్న, సో ఇలాంటి మూవీస్ చేసేటప్పుడు కొంచెం హోంవర్క్ కానీ హార్డ్ వర్క్ కానీ చేస్తూ ఉంటారు. అంటే ఏం జరుగుతుంది, ట్రూ ఈవెంట్స్ కానీ అసలు ప్రతిదీ కూడా చూపించడానికి మీరు అక్కడో చోట సెర్చ్ చేసి ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఎలా జరుగుతుంది ఏంటని. దాని గురించి ఏమైనా చేశారా? సో మన ఇండియాలో ఇలా జరుగుతుందా, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అంటే మీరు ఏం చెప్తారు? ఇండియాలో లేరండి. ఇండియాలో ఇలాంటి వెబ్సైట్స్ లేవు, ఇట్లాంటి కాన్సెప్ట్ లేదు. బట్ ఒకసారి స్టోరీ వచ్చిన తర్వాత ఐడియా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు కొత్త ఐడియా ఇచ్చారన్న అందరికి. సో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నాయి, కొన్ని కంట్రీస్లో ఉన్నాయి. స్టోరీ అయిపోయిన తర్వాత నాకు విజువల్ రిఫరెన్సెస్ కావాలి. ఓకే. అనుకోవటం అనేసుకుంటాం, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, కానీ అది చూపించడం అనేది టఫెస్ట్ జాబ్. ఓకే. సో అది చూపించాలి, ఎంత కన్విన్సింగ్గా చూపించాలి అనే దానికి ఐ వెంట్ హెడ్ అండ్ రీసెర్చ్డ్ అబౌట్ ఇట్. సో దెన్ నాకు కొన్ని రిఫరెన్సెస్ దొరికాయి. సో వెస్ట్రన్ కంట్రీస్లో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఐ నాట్ నో నేమ్ దోస్ వెబ్సైట్స్, బట్ అవైతే ఉన్నాయి, ఇట్లాంటి టెక్నాలజీస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే. సో అవిక గారు, మీరు ఈ సినిమాకి మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా? Yes. ఏదో ఒక డైలాగ్ చెప్తారా మా కోసం? No, I don't remember. ఏమీ గుర్తులేదా? More than half of the dialogues are in English.
Exactly. So Okay. it was better and easy for me. Thank you for that. But, సెట్లు ఎలా మేనేజ్ చేశారన్న? తెలుగు డైలాగ్ కానీ కొన్ని మాకు ఎప్పుడు ప్రాబ్లం కాల. నో, షీ హ్యాజ్ అ గ్రేట్ మెమరీ. ఆమెకి మనం చెప్పేసి దో ఆమె తెలుగు మాట్లాడలేకపోయినా మనం చెప్పేది ఇప్పుడు మీరు మాట్లాడుతున్న తెలుగు, నేను మాట్లాడుతున్న తెలుగు తనకు అర్థం అవుతుంది. షీ కెన్ మెమరైజ్ ఇట్. ఆమె గుర్తు పెట్టుకొని ఆమె డెలివర్ చేయగలుగుతుంది. డెఫినెట్లీ డెలివర్. సో ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఓకే. అవికా గోర్ గారు, ప్రతి ఇంటర్వ్యూలో మీకు ఈ క్వశ్చన్ అందరూ అడుగుతూ ఉంటారు, గ్యాప్. సో తెలుగు ఇండస్ట్రీ సో ఏంటి అంటే పక్క స్క్రిప్ట్ నచ్చితేనే స్టోరీని ఓకే చేస్తున్నారా, లేకపోతే మీకు తగ్గట్టు స్క్రిప్ట్లు తెలుగులో ఉంటలేదా? నేనేమనుకోవచ్చు. The gap, let me first address that. There was technically a very small gap after Raju Gari Gari 3. It was of like 5-6 months, not more. Okay. And after that COVID happened. So I did not really have an option of getting my films released. So there are a lot of movies for the Telugu audience, and just wait for it and you are going to be surprised and shocked. Okay. So because there are different kinds of movies that I am doing, and yes, I choose scripts very consciously. I want people to know that I can do different things. I want to not prove it to people, but make sure that people are happy with the experiments that I do, the way I would feel after doing the experiment. So I just want that happiness to give to the audience, and yeah, that's how I choose scripts. And when this one came, especially like he mentioned that I did not know the whole script when I said a yes, and I think that is how crazy an actor should be. They should just go all out, surrender to the director, and yeah, it worked for me at least. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి టాలీవుడ్లో చూస్తుంది? సో ఆల్రెడీ నవీన్ చంద్ర గారితో ఒకటి చేస్తున్నారు. Yes, Bro is coming very soon. After that, there is one with Kalyan Dev, Adi Sai Kumar. There are a couple of movies, and I'm really looking forward to all of them because they're very different. There are sci-fi thrillers, there are rom-coms, proper commercial action films as well. So there is a lot happening, and I'm pretty excited. ఓకే అన్న, ఇప్పుడు ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో నెక్స్ట్ టైం మనం ఇంకేమన్నా డిఫరెంట్గా మాకోసం ఏమన్నా ట్రై చేస్తున్నారా? ఇంకా నెక్స్ట్ స్టోరీ కానీ లేకపోతే అంటే ఇప్పుడైతే ఇంకా ఏం థాట్ లేదు. కొన్ని స్టోరీస్ అయితే ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నాను. బట్ ఒకసారి ఇదంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఐ టేక్ అ బ్రేక్ అండ్ దెన్ We'll take a break and he'll start cooking. Yeah. Because that's when he gets ideas. Yeah. Right? ఓకే ఏంటన్న వంట అంటే అదొక స్ట్రెస్ బస్టర్ లాంటిదండి. ఓహో ఓకే. ఇష్టం వంట చేయటం. ఓకే, వంట చేస్తూ రాయటం కాదు, ఆలోచించడం. సో బేసిక్గా చాలా మంది డైరెక్టర్స్ ఎక్కడికక్కడికి వెళ్తారు. పూరి జగన్నాథ్ గారు బ్యాంకాక్ వెళ్ళినట్టు అన్నకి ఏమైనా స్టోరీ రావాలంటే వంట చేసి ఓకే. విశ్వన్న, ఏంటి ఈ మూవీ తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ లేకపోతే ఈ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి కానీ సో ఏం చెప్తావు? అదే చాలా నేను సోఫార్ చేసినవన్నీ రూరల్ బ్యాక్డ్రాప్లో ఉండే. సో ఇది రూరల్ అటైర్, రూరల్ లాంగ్వేజ్లో కొంచెం అర్బన్గా చూద్దామని నా ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్స్ కానీ అందరూ ఎప్పటి నుంచి అంటారు, అరే నువ్వు యూ షుడ్ డూ సంథింగ్ అర్బన్ అని. లక్కీలీ విత్ భార్గవ్ నాకు అది సెట్ అయింది. ఓకే. సో చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. లైక్ యూ వెరీ న్యాచురల్, ఏదో ఒక కపుల్ని చూసినట్టే ఉంది. వెన్ వి సా అవికా అండ్ యూ, లైక్ రిలేటబుల్గా ఉంటుంది. లైక్ సంబడి ఇన్ దేర్ హౌస్ ఎలా ఉంటారు, ఒక నార్మల్గా మాట్లాడుకునే. అండ్ ద ఆర్క్ హీ హ్యాస్ అండ్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్. సి మనందరం అదే డైలమాలో ఉంటాం, స్టక్ ఇన్ బిట్వీన్ యువర్ ఎక్స్ అండ్ యువర్ ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్. ఎక్కడో ఉంటాం మనం. అవునవును. అది అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ గెటింగ్ రిడ్ ఆఫ్ యువర్ ఎక్స్ అండ్ గోయింగ్ బ్యాక్ టు యువర్ ప్రెజెంట్ రిలేషన్షిప్, దట్ ఆర్క్ కేమ్ అవుట్ రియలీ వెల్. అంటే ఆ సీన్ కూడా అన్స్క్రిప్టెడ్. లాస్ట్లో ఏదైతే కార్లో ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ గెటింగ్ రిడ్ ఆఫ్ హిస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్స్క్రిప్టెడ్. హీ ప్లేడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ దట్ యూ కన్విన్స్డ్, ఓకే ఈ అమ్మాయిని వదిలేస్తున్నాడు, మళ్ళీ ప్రియా దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. యూ సో కన్విన్స్ దర్. సో దట్ ఈస్ ద బ్యూటీ. అంటే అది రియల్ ఇన్సిడెంట్స్లోంచే రావాలి మనం. యాక్చువల్లీ పర్టికులర్ రంజిత్ అనే క్యారెక్టర్ నాది భార్గవ్ది కైండ్ ఆఫ్ మా ఇద్దరిది మిక్స్ దగ్గర. ఓకే. యా, బోత్ ఆఫ్ us are from వైజాగ్. సో ఆ వైజాగ్ బాయ్స్ చిన్న మ్యాడ్నెస్ ఉంటుంది. ఏముంటుందన్న చిన్న మ్యాడ్నెస్ ఉంటుంది, అదే చెప్పకూడదు అలాంటి. అంటే దట్స్ ది థింగ్. అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి కరెంట్ గర్ల్ ఫ్రెండ్ కి మధ్యలో స్టక్ అయ్యి నాట్ బీయింగ్ ఏబుల్ టు మేక్ అప్ యువర్ మైండ్ బట్ వన్ పాయింట్ బీయింగ్ ఇన్సెక్యూర్ అండ్ థింకింగ్ లైక్ షిట్ ఐ హ్యావ్ టు రియలీ మూవ్ ఆన్ అని ఏదైతే డైకోటమీ ఉందో, I think it came across very well because of both of us being on the same page when it came to the character. ఓకే.
ఆవికా గౌర్ గారు థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యారా? ఈ సినిమా థియేటర్లో చూస్తుంటే ఇంకా బాగుంటుంది. I think this particular movie Net was supposed to be a Z5 movie, and I think it is good that way because the kind of liberty we all have as being a part of this film, we wouldn't have had in the theatre. The kind of storytelling this movie has, it has to be on OTT. That's the kind of liberty Bhargav got for this. Yeah. So I think it deserves to be an OTT movie, and I'm pretty happy with it. ఓకే నా ఎవరితో నా చెయ్యాలి అన్న ఇది ఉందా మీకు? లైక్ పలానా హీరోతో చేయాలి నేను అలాంటి అంటే బేసిక్ అంటే నేను సినిమాని ఎలా చూస్తానంటే ఫస్ట్ స్టోరీ స్ట్రాంగ్గా ఉంటే ఇట్ విల్ పిక్ యాక్టర్స్ లైక్ వీ డిడ్ ఫర్ దిస్ మూవీ. సో అంటే నాకు నేను ఐ అడ్మైర్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ తెలుగులో, చిరంజీవి గారు కానీ నాని గారు కానీ. సో ఇట్లా చాలామందిని అడ్మైర్ చేస్తా, కానీ వాళ్ళతో వర్క్ చేయాలి అంటే అలాంటి కథ నాకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వాళ్ళతో వర్క్ చేయడానికి కథ రాయకూడదు, కథ రాసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సో ఇట్ హ్యాస్ టు బి దిస్ వే. ఓకే, సో అందుకు అట్లాంటి కథ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇట్లాంటి నేను ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ని ఫుల్ఫిల్ చేసుకుంటా. ఓకే, విశ్వన్న మీ ఫేవరెట్ హీరో ఎవరు మన టాలీవుడ్లో? అంటే మన వైజాగ్ వాళ్ళందరికీ చిరంజీవి గారే కదా. వైజాగ్ వాళ్ళందరికీ చిరంజీవి గారు అంటే ఇష్టం చాలా ఎక్కువ. అంటే చిరంజీవి గారికి ఏంటంటే మొన్న ఏదో మనతో మాట్లాడుతుంటే జెన్యున్ ఫ్యాన్ నువ్వేరా అని చెప్తున్నాడు. ఏం చేసామండి ఎవరైనా ఏమంటే నిద్ర పట్టేది కాదు, నన్ను ప్రొవోక్ చేయడానికి మా వాళ్ళు ఇంకా రెచ్చగొట్టేవాళ్ళు అనమాట. రెచ్చగొడుతుంటే నేను అలా సైకి అయిపోయి రాత్రి పగళ్ళు అవి అలా కాదు మంచి అనుకుంటూ ఫీల్ అయిపోయాడు. ఓకే, ఎప్పుడైనా మీట్ అయ్యారా ఆయన్ని? చూసే అవకాశం అంటే హోపింగ్ దట్ దేర్ విల్ బి ఎ డే విచ్ విల్ ఆటోమేటిక్లీ హ్యాపీ. ఓకే, సో ఏంటి మనం అనుకోకూడదు, వెళ్ళి కలిసి అలా ఆటోమేటిక్గా జరగాలి. ఓకే, ఎలా అంటే వరుసగా లైనప్ ఎలా ఉన్నాయండి? వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక అంటే అగైన్ రైట్ ఫిల్మ్స్ చేద్దాం అన్నది కాన్షియస్ డెసిషన్ తీసుకున్నాం. ఓకే, అంటే కరెక్ట్ అయిన సినిమాలే చేయాలి, ఏది పడితే అంటే సరే ఇంకొకసారి బయట కనిపించాలి. ఐ డోంట్ థింక్ ఇట్స్ ద నెసెసిటీ రైట్ నౌ. ఓకే, దట్ యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ కమ్ అవుట్ సో మెనీ టైమ్స్. You have to come out right so that the impact stays for long. ఓకే, ఆవికా గౌర్ గారు లాస్ట్ క్వశ్చన్. సో హీరోయిన్ అన్న తర్వాత గాసిప్స్ అనేవి చాలా మామూలు. సో ఒక హీరోతో ఒక హీరోయిన్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఏదో రకంగా గాసిప్స్ వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు బేసిక్గా? I personally ignore. Okay. Because I'm in this industry since a very long time, and I've had read a lot of gossip about me as well. So okay. I'm so immune to it now. It doesn't really. After what, it's a joke. And in the beginning it used to bother, of course, because we are humans. At the end of the day, it bothers. But at the end, you realize that people are so creative; they will come up with new stories. Yeah. So all the best. Keep doing it. I love the memes. ఓకే, ఫైనల్గా ఆ సినిమా చూడని వాళ్ళకి, సినిమా చూసిన వాళ్ళకి ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు మీరు ముగ్గురు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న. సినిమా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సినిమా చూసినందుకు అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తున్నందుకు. బికాస్ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఒక కొత్త సినిమా చూసాము అనే ఎక్స్పీరియన్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ చూడని వాళ్ళకి డెఫినెట్లీ మీరు చూడండి, చూసిన తర్వాత మీకు కూడా అదే ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. బికాస్ వీ హెవ్ ట్రైడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఆర్. విశ్వన్న మీరు? చూసిన వాళ్ళకి అవుట్ ఆఫ్ సో మెనీ ఫిల్మ్స్ నెట్ పిక్ చేసినందుకు thanks, and you have good choice. And children వాళ్ళకి give it a try. I'm sure you won't be disappointed. A lot of people have been loving it. And అంటే ఒక స్టిమ్యులేటింగ్ ఎక్స్పీరియన్స్ లా ఫీల్ అవుతున్నారు అందరూ. బ్రెయిన్ ని కొంచెం ఇంపాక్ట్ చేస్తుంది. సో ఐ థింక్ యూ షుడ్ ఆల్సో గెట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ. ఓకే, ఆవికా గారు మీరు కూడా? I would like to share one thing here. So when we were watching the movie in the premiere, he actually there was this notification coming on his watch saying the heartbeat is ఏంటన్నా టెక్నిక్ ఏమన్నా? లేదు సీరియస్లీ అది జరిగింది. సో మేమిద్దరం పక్కన కూర్చున్నాం. సో నాకు మిడిల్ ఆఫ్ ది మూవీలో వాచ్ నోటిఫికేషన్ వచ్చింది, యువర్ హార్ట్ రేట్ ఇస్ హై అని. And this is after watching the movie for at least 100 times. So when you are as an audience watching it for the first time, this is going to happen. Good point. Because I really believe that a good movie can keep you with it. And for me, like I tend to like
wander between movies or just go off to sleep. I do that, let's be honest. సో ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఆల్ ది బెస్ట్. సో ఖచ్చితంగా మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంటర్వ్యూ. మీరు కూడా ఒకసారి నెట్ చూడకపోతే చూడండి, ఒక కొత్త థ్రిల్ అయితే ఫీల్ అవుతారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇంటర్వ్యూ మీ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.